అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇవాల్టి రీడింగ్ కోసం నేను కార్డ్స్ అన్నీ షఫుల్ చేసేసి ఇందులో నుంచి 3 కార్డ్స్ తీసుకుంటున్నాను. ఈ 3 మెసేజెస్ మీకోసం ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్కు మీ స్పిరిట్ గైడ్స్ నుంచి యూనివర్స్ నుంచి మెసేజెస్. సో ఏంటి ఈ మెసేజెస్ అన్నది చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్గా చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. ఓకే, సో ఫస్ట్ మెసేజ్, second and last message. Universe, please show me what is this first message for my collective. What my collective need to know right now. What my collective need to know right now. సో ఫస్ట్ మెసేజ్ మీకోసం వచ్చేసి 5 ఆఫ్ రఫైల్ చూపిస్తుంది. నిన్న ఎవరికో ఏదో రీడింగ్లో వచ్చింది అనుకుంటాను సేమ్ మెసేజ్. సో చూద్దాము. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. రిలీజ్ రిగ్రెట్ అండ్ ఎంబ్రేస్ ద ఆపర్చునిటీస్ ఫర్ హ్యాపీనెస్. సర్చ్ ఫర్ ద సిల్వర్ లైనింగ్. సో ఇక్కడ ఏంటి అని అంటే ఏదో సిచ్యువేషన్కి సంబంధించి రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఉన్నారు మీరు. అంటే ఎవరినైనా ఏదైనా పొరపాటుగా అనేసడం లాంటిదో, గొడవ పడడం లాంటిదో, లేకపోతే లైక్ అంటే ఇంకా తప్పదు అన్నట్లు, డెసిషన్ కోసం అన్నట్లు ఏదైతే మీరు చేయకూడదో అది చేసిండొచ్చు ఇక్కడ. ఓకే, సో దీనికి సంబంధించి ఇప్పుడు మీరు రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఉన్నారు. అందుకనే యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి అని అంటే ఏది జరిగినా సరే ఒక రీజన్ కోసం జరుగుతుంది. అండ్ స్పెషల్లీ ఇక్కడ రిగ్రెట్ మనం ఎప్పుడు ఫీల్ అవుతాము అని అంటే ఎప్పుడైతే మన లవ్డ్ వన్స్ని మనము కొన్ని థింగ్స్ చేయనివ్వకుండా ఆపాలి. ఓకే, సో వాళ్ళ హైయెస్ట్ గుడ్ కోసమే అది. కానీ కొన్నిసార్లు అలా ఆపినప్పుడు, అలా బ్యాడ్ స్టెప్ తీసుకున్నప్పుడు ఏమవుతుందని బోల్డ్గా లైక్ కొంచెం నెగిటివ్గా అవతల వాళ్ళు హర్ట్ అయ్యే విధంగా స్టెప్ తీసుకున్నప్పుడు బాధ అనిపిస్తుంది. సో నేను ఇది చేయాల్సింది వస్తుంది, కానీ ఇది చేస్తేనే అవతల పర్సన్ కోసము అవతల పర్సన్కి మంచి జరుగుతుంది అని చెప్పి. సో ఇలాంటిది ఏదో చూపిస్తుంది. సో ఇప్పుడు మీరు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు, ఎందుకు నేను ఇలా చేస్తున్నాను, ఎందుకు నాకు ఈ సిచ్యువేషన్ ఇలాంటి ఆపర్చునిటీ తీసుకుని వచ్చింది, లైక్ నేను ఇలాంటి యాక్షన్ తీసుకోవడానికి అని ఫీల్ అవుతున్నారు అనమాట. సో అందుకే ఇప్పుడు మీ స్పిరిట్ గైడ్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటంటే ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ రీజన్. ఏది జరిగినా సరే ఒక రీజన్ కోసమే జరుగుతుంది. సో మీరు దీనికి సంబంధించి బాధపడాల్సిన అవసరం లేదు. ఆ రిగ్రెట్ని రిలీజ్ చేయండి. అంటే ఇప్పుడు మీరు కూడా ఏంటి అని అంటే ఇదంతా ఒక లైక్ ఏదో జరగాలనే ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి అనమాట. కాబట్టి ఈ రీడింగ్కి మీరు కింద ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ రీజన్ అని చెప్పేసి కమెంట్ చేసి అఫర్మ్ చేయండి. అఫర్మ్ చేసేసి ఏదైతే రిగ్రెట్ మీరు ఇక్కడ హోల్డ్ చేసి పెట్టుకున్నారో దాన్ని రిలీజ్ కూడా చేసేసేయండి. ఓకే, సో ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ అని చెప్పేసి కామెంట్ చేయండి. అండ్ ఎంబ్రేస్ ద ఆపర్చునిటీస్ ఫర్ హ్యాపీనెస్. అండ్ వదిలిపెట్టేసి ఏదైతే న్యూ ఆపర్చునిటీస్ ఉందో, మీరు ఎవరితో అయితే ఈ స్టెప్ తీసుకున్నారో వాళ్ళ మంచి జరుగుతుందని చెప్పేసి పాజిటివ్ గురించి, గుడ్ థింగ్స్ గురించి ఆలోచించండి. గుడ్ థింగ్స్ గురించి ఆలోచించి ఆ ఆపర్చునిటీస్ని తీసుకొని హ్యాపీగా ఉండండి, దాని మీద ఫోకస్ చేయండి అన్నట్లు మీ స్పిరిట్ గైడ్స్ నుంచి ఇక్కడ మెసేజ్. అండ్ సర్చ్ ఫర్ ద సిల్వర్ లైనింగ్. ఇప్పుడు సర్చ్ ఫర్ ద సిల్వర్ లైనింగ్ ఏంటి అని అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మీకు తెలుసు మీరు ఎందుకు ఆపారు అని చెప్పేసి. సో అందులో మంచి ఏంటి, దానివల్ల ఆ పర్సన్కో లేకపోతే మీకే మంచి జరుగుతుందని చెప్పేసి ఆలోచించండి. సర్చ్ ఫర్ ద సిల్వర్ లైనింగ్ అన్నట్లు మెసేజ్ అనమాట. సో దానివల్ల ఏంటంటే రిగ్రెషన్ కొంచెం తగ్గుతుంది, దాన్ని ఈజీగా రిలీజ్ చేయొచ్చు. అండ్ మీకు ఎలా అనంటే ఒక ఫీలింగ్ వస్తుంది, సో ఏజ్ అయినా సరే ఒక మంచి కోసమే జరుగుతుంది, చూద్దాము దీని రిజల్ట్ ఏంటి అన్నట్లు అనిపిస్తుంది అనమాట. సో కాబట్టి ఇది వచ్చేసి 5 ఆఫ్ రఫెల్ వచ్చేసి మీకోసం యూనివర్స్ నుంచి ఫస్ట్ మెసేజ్. అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే రిలేషన్షిప్కి సంబంధించి స్పెషల్గా చూపిస్తుంది. సో మీరు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేసేయాలి. స్పెషల్లీ ఇది టాక్సిక్ అయి ఉండొచ్చు, మీరు చాలా టైం నుంచి బాగా డిస్టర్బ్గా ఫీల్ అవుతున్నారు,
ఇది ఏంటంటే మిమ్మల్ని ఎమోషనల్ డిస్టర్బ్ చేస్తుంది. సో కాబట్టి ఇప్పుడు మీకు తెలిసి ఇంకా ఈ సాడ్నెస్ నుంచి బయటకు వచ్చేసేయాలి. మీరు ఎంతసేపు ఉంటే ఇది మిమ్మల్ని హర్ట్ చేస్తుంటుంది. సో అందుకని ఇప్పుడు ఏంటి అని అంటే ఇంకా తప్పదు అన్నట్లు ఏదైనా మీరే గొడవ క్రియేట్ చేసుకోవడమో, ఏదైనా అనడం లాంటిదో అలాంటిది. కొన్నిసార్లు మనము మంచితనంతో పక్కకు వచ్చేసేయడము కష్టమైపోతుంది. ఎందుకు అని అంటే అది అంటే ఆ పాజిటివ్ దానివల్ల మనం బయటకు వచ్చేయలేము. కావాలని చెప్పేసి ఏదో ఒకటి అనిపించుకొని ఏదో ఒకటి క్రియేట్ చేసేసి గొడవ లాంటిది వచ్చేసేయాలి అన్నట్లు చేస్తారు, రైట్? సో అలాంటిది ఏదైనా చేసిండొచ్చు మీరు. సో అలాంటిది ఏదైనా ఉంది కావాలని చెప్పేసి బయటకు వచ్చేయడానికి ఏదైనా అనడమో ఏదైనా క్రియేట్ చేసింటే కనుక ఇప్పుడు మీరు అది హయ్యెస్ట్ గుడ్ కోసమే చేసింది. ఎందుకంటే ఒకటి మీ మీరు టాక్సిసిటీలో ఉండకూడదని అండ్ స్టక్ సిచ్యువేషన్లో ఉండకూడదని ఇలాంటి స్టెప్ తీసుకుని ఉండొచ్చు. సో అందుకని బయటకు వచ్చేయడం అనమాట. సో ఇప్పుడు మీరు దీని గురించి గిల్టీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. బాగా అనిపిస్తూ ఉంటుంది మనసుకి. బట్ ఏంటి అని అంటే ఇది మీరు చేసింది మీ హైయెస్ట్ గుడ్ కోసమే. దీంట్లో పాజిటివ్ థింగ్ ఏంటో చూడండి. ఇది మీకు ఏ విధంగా హెల్ప్ చేస్తుంది ఫ్యూచర్లో అని చెప్పేసి చూసి ముందుకు వెళ్ళిపోండి. ఆ రిగ్రెట్ని రిలీజ్ చేసేసి అన్నట్లు ఫస్ట్ మెసేజ్ మీకు. ఓకే, ఎంత వేడిగా ఉందంటే అసలు నాకైతే వర్క్ చేయాలన్న ఇంట్రెస్టే ల్యాక్ అయిపోయింది కంప్లీట్లీ. అసలు బెడ్ మీద నుంచి లేయాలి అని అంటే ఈ వేడికి లేయాలన్న ఇంట్రెస్టే లేదు, అంత వేడి ఉంది సీరియస్లీ. సో చూద్దాం మరి సెకండ్ మెసేజ్ ఏంటో. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ సెకండ్ మెసేజ్. అండ్ ఇంకోటి ఇంట్రెస్టింగ్ ఏంటంటే నేను ఈ వీడియో వేరే రూమ్లో కొంచెం కూల్ ఉండే ప్లేస్లో కూడా కాదు, ఇది బయట ఉండే రూమ్లో చేస్తానన్నమాట. కాబట్టి ఇక్కడ ఇంకొంచెం వేడి అనిపిస్తుంది. ఈవెన్ దో నేను ఏదైనా పెట్టాలనుకున్నా కూడా చల్లగా ఉండడం కోసం అది కూడా చేయలేని సిచ్యువేషన్ అనమాట. సో అందుకే కొన్నిసార్లు రీడింగ్స్ చేయాలంటే అబ్బా అన్న ఫీలింగ్ ఈ సమ్మర్ టైంలో. ఓకే, సో సెకండ్ మెసేజ్ ఏంటో చూద్దాము. సెకండ్ మెసేజ్ వచ్చేసి ద మూన్. The opportunity to improve your plans, listen to your intuition for accurate guidance, face your fears and grow stronger. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే మళ్ళీ ఆపర్చునిటీస్ వస్తుంది. యాక్చువల్లీ మీకు ఇక్కడ ఏంటి అని అంటే ఎప్పుడైతే మనము మన రొటీన్ని కాదని చెప్పేసి అన్నిటిని ఎదుర్కొని కొత్త స్టెప్ తీసుకుంటామో అప్పుడు ఒక గిల్టీ ఫీల్ అనిపిస్తుంది. మన కోసం మనం చేసినా సరే గిల్టీ ఫీల్ అనిపిస్తుంది. ఇది నేను ఎక్కువగా ఆ టైం విమెన్లో నేను ఎక్కువగా చూశాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది లిటరలీ చూశాను, నిజంగానే చెప్తున్నాను. అంటే వాళ్ళకు నచ్చిన ఫుడ్ చేసుకొని తిన్నా ఎలా ఫీల్ అవుతారు అని అంటే నేను ఇంట్లో వాళ్ళ కోసం చేసి పెట్టలేదు, సో ఇది నేను మాత్రం అంటే నా కోసం నేను చేసుకొని తిన్నానని దానికి కూడా గిల్ట్గా ఫీల్ అవ్వడం అనమాట. అంటే ఎలా అని అంటే అందరి కోసం చేయలేదు, నేను ఏదైనా సెల్ఫిష్గా ఆలోచిస్తున్నానేమో, నాకే ఓన్గా చేసుకొని తింటున్నానేమో అన్న ఫీల్ అయిపోతారనమాట. అంటే అది ఒక చిన్న థింగే, బట్ ఏదో పెద్దగా అనిపిస్తుంది ఒక చిన్న చేంజ్ అయినప్పటికీ. ఇది ఒక చిన్న బేస్ ఎగ్జాంపుల్ నేను చెప్పింది. సో ఇలాంటిది చాలా థింగ్స్. సో ఇక్కడ ఆపర్చునిటీస్ వస్తుంది, మీకోసం మీరు స్టెప్ తీసుకుంటున్నారు, కానీ మీకోసం మీరు స్టెప్ తీసుకుంటున్నా సరే మీకు గిల్టీగా ఫీల్ అనిపిస్తుంది. సో ఇక్కడ ఇంకొక స్ట్రాంగ్ క్లియర్లీ నాకు తెలుస్తుంది ఏంటి అని అంటే మెసేజ్ ఏదో రిలేషన్కి సంబంధించి మీ పర్సన్ మీకోసం స్టెప్ స్ట్రాంగ్గా తీసుకోవట్లేదు, యాక్షన్ అసలు తీసుకోవట్లేదు. ఆల్మోస్ట్ కనెక్షన్ ఎండ్ అయిపోయినా ఇప్పుడు మీకు తెలుసు మూవ్ ఆన్ అయిపోవాలి అని చెప్పేసి అలా అనిపించినా మీరు ఏంటి అని అంటే నేను ఏమైనా తప్పు చేస్తున్నానేమో, నా సెల్ఫిష్ కోసం నేను ఏదైనా చూస్ చేసుకుంటున్నానేమో అన్న భయంతో ఆగిపోవడం అనమాట. చూడండి, మీరు ఆల్రెడీ ట్రై చేశారు, చాలా వెయిట్ చేశారు, ఇప్పుడు ఇంకా తప్పదు అన్నప్పుడు ఇంకా యాక్షన్ తీసుకోవాలి. అది ఏం చేస్తుందంటే మనల్ని ఆపుతుందనమాట. సో అలాంటిది ఇక్కడ ఏదో ఉంది, ఆపర్చునిటీ వస్తుంది, తప్పదు స్టెప్ తీసుకోవాలి, కానీ భయం వల్ల ఆగిపోవడం, గిల్టీ వల్ల ఆగిపోవడం అనేది చూపిస్తుంది. సో ద ఆపర్చునిటీ ఇంప్రూవ్ యువర్ ప్లాన్స్, మీ లైఫ్ని, మీ ప్లాన్స్ని, మీ గోల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ ప్లాన్ వస్తుంది, ఈ ఆపర్చునిటీస్ వస్తుంది. అది తీసుకోండి, ఇంప్రూవ్ చేసుకోండి, గిల్టీగా ఫీల్ అవ్వకండి. మీ ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఈ టైంలో, కాబట్టి మీ ఇంట్యూషన్ని ట్రస్ట్ చేసి ముందుకు వెళ్ళండి అన్నట్టు కూడా మెసేజ్ అనమాట. ఫేస్ యువర్ ఫియర్స్ అండ్ గ్రో స్ట్రాంగర్. ఇంకా ఫియర్స్ ఇక్కడ ఏంటి అంటే చాలా స్ట్రాంగ్గా, చాలామంది ఫియర్స్ అంటే ఏంటి అని అంటే అవతల వాళ్ళు మనల్ని ఆపుతారేమో, వరల్డ్ ఆపుతుందేమో అనుకుంటారు, కానీ అది సెకండరీ థింగ్. ఓకే, సెకండ్ స్టెప్ అది వరల్డ్ ఆపడము, వరల్డ్ మనల్ని ఒకలాగా అనుకోవడం అని. ఫస్ట్ ఫియర్ వచ్చేసి ఏంటి అని అంటే మన కోసం మనం తీసుకునే స్టెప్, అది ముందుకు వెళ్ళేం చూడండి, అది హైయెస్ట్ ఫియర్ యాక్చువల్లీ. అక్కడి నుంచి కదిలిన తర్వాతే వరల్డ్ ఆ ఫియర్స్ని క్రియేట్ చేస్తుందా, ఆపుతుందా అనేది తెలుస్తుంది. కానీ మనం అడ్డు పెట్టుకున్న గోడ ఉంటుంది రైట్, దాన్ని బ్రేక్ చేయడం ఇంపార్టెంట్ ఇక్కడ.
సో ఇక్కడ ఈ ఫియర్స్ని మీరు ఇప్పుడు ఫేస్ చేయాలి. అది ఏంటది, ఆ ఫియర్ ఏంటి, మీరు ఇప్పుడు ఒక అడ్డుగోడలాగా ఉంది మీ లైఫ్లో, చూసి స్టెప్ తీసుకోండి, దాన్ని బ్రేక్ చేసేసి స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళండి, గ్రో అవ్వండి అన్నట్లు మీ స్పిరిట్ గైడ్స్ నుంచి మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట. ఓకే, సో ఫియర్స్ వల్ల ఇది ఎందుకు అంటే మూన్ ఎనర్జీ కాబట్టి డెఫినెట్లీ ఉన్నదానికంటే ఎక్కువగా థింగ్స్ చూపిస్తుంది మూన్ ఎనర్జీ. నైట్ అంటే లేనిది క్రియేట్ చేయడము, భయాల్ని క్రియేట్ చేయడము, ఇల్యూషన్స్ని క్రియేట్ చేయడము. ఎలా అంటే ఏదైనా జరిగిపోతుందేమో, ఏదైనా నెగిటివ్ అవుతుందేమో, ఇలాంటివన్నీ క్రియేట్ చేసి ఆపేసేస్తుంది అనమాట, ఇది వర్క్స్ చేయకుండా. కాబట్టి అలా ఉన్నా సరే బయటికి రావాలి. బయటికి రాలేదు అని అంటే మాత్రం అక్కడే అదే ఫియర్స్లో, అదే ఇల్యూషన్స్ స్టక్ అయిపోయి ఉండడం. ఏదో ఒక రోజు బాగా అనిపిస్తుంది, మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ అదే ఫీలింగ్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మీరు ఫేస్ చేసి ఈ ఫియర్స్ నుంచి బయటికి రావాలి అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్. ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఫియర్ ఉంటుంది. మీకు ఎవరికైనా కమెంట్స్లో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు అని అంటే మీరు కమెంట్లో షేర్ చేయండి, చూద్దాము ఎవరెవరికి ఎలాంటి ఫియర్స్ ఏంటి అని. ఒకవేళ ఎవరికైనా ఇంకా గైడెన్స్ ఇవ్వాలనుకుంటే మీరు కమెంట్స్లో చెప్పుకోవచ్చు, ఇంకా హెల్ప్ అవుతుంది. ఓకే, సో అది వచ్చేసి మీకోసం సెకండ్ మెసేజ్. అండ్ థర్డ్ మెసేజ్కి వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. మీకు తెలిసిందే మన ఛానల్లో నేను మెంబర్షిప్ స్టార్ట్ చేశాను. ఓకే, అక్కడ ఆ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళ కోసం నేను డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను. అక్కడ ఏంటి అని అంటే 4 kinds ఆఫ్ వీడియోస్, యాక్చువల్లీ 5 different types ఆఫ్ వీడియోస్ పోస్ట్ చేస్తాను. రిలేషన్స్కి సంబంధించి ఒక డీటెయిల్ రీడింగ్, రిలేషన్షిప్స్కి సంబంధించి, అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీ లైఫ్ పాత్స్కి దీనికి సంబంధించి ఒక డీప్ రీడింగ్, మేనిఫెస్టేషన్స్ దీనికి సంబంధించి ఒక రీడింగ్, అండ్ రిలేషన్స్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిలేషన్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఏంటి అని ఉంటుంది రైట్, దానికి సంబంధించి ఒక రీడింగ్. అండ్ స్పెషల్లీ అమ్మాయిల కోసం నిన్నటి వీడియో నేను అమ్మాయిల కోసం పోస్ట్ చేశాను, ఆడవారి కోసం. ఓకే, సో అలాంటి వీడియో ఒకటి పోస్ట్ చేస్తాను. అండ్ మంత్లీ ఒకసారి నేను లైవ్ రీడింగ్ చేస్తాను మెంబర్స్ కోసము. అందులో మీ పర్సనల్ క్వశ్చన్స్ అవి అడగొచ్చు, నేను మీకు ఆన్సర్ చేస్తాను. ఓకే, సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంది మెంబర్షిప్ తీసుకోవాలంటే మీరు మన ఛానల్ పేజ్కి వెళ్ళి జాయిన్ అన్న బటన్ మీద మీరు ప్రెస్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. సో మెంబర్షిప్ ప్రైస్ వచ్చేసి హై కూడా కాదు, అందరినీ దృష్టిలో పెట్టే నేను తక్కువ ప్రైస్ పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఓకే, సో మరి థర్డ్ మెసేజ్ ఏంటో చూద్దాం. Universe, please show me what is this third message for my collective, what my collective need to know right now. థర్డ్ మెసేజ్ వచ్చేసి నైట్ ఆఫ్ రఫైల్ చూపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫస్ట్ మెసేజ్ వస్తుంది ఏంటి అని అంటే మీరు మీ గ్రోత్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఓకే, చేస్తూ ఉండాలి. మనీ సంపాదించడము, ఓకే, లేదు అని అంటే ఇక్కడ ఏదో ఒక టైప్ ఆఫ్ గార్డెనింగ్కి సంబంధించి, ఫీల్డ్స్కి సంబంధించి, గ్రోత్కి సంబంధించి అది చూపిస్తుంది. మేబీ మీకు ఇలాంటి గార్డెనింగ్ దాంట్లో, ఫీల్డ్స్ దీంట్లో ఇంట్రెస్ట్ ఉంది, చాలా ఎక్కువగా దీంట్లో ఫోకస్ చేయాలనుకుంటున్నారు అని అంటే, సో అలాంటిది ఏదైనా ఉంది అని అంటే సమ్ సార్ట్ ఆఫ్ అది కంప్లీట్లీ మీ ఇంట్రెస్ట్ మొత్తం దాంట్లో ఇంకా మునిగిపోయి ఉండాలన్నమాట, నిజంగానే అథెంటిక్గా. ఓకే, సో అలా ఉన్నప్పుడు ఎవరో పర్సన్ చాలా ఎమోషనల్, ట్రస్ట్ వర్తీ, అండర్స్టాండింగ్, ఫనీ, ఎమోషనల్లీ అర్థం చేసుకునే పర్సన్, మెచ్యూర్ పర్సన్ అంటే మీ దారిలో వస్తూ మీ దగ్గర ఆగిపోతారు అన్నట్లు చూపిస్తుంది. అంటే ఎలా అని అంటే మీ పనిలో మీరు ఉన్నారు, మీ గ్రోత్ మీద మీరు చూస్తున్నారు, అవతల వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు, అన్నీ చేసుకుంటూ ఉన్నారు. అంటే ఒక ప్యూర్ హార్టెడ్ వేలో ఇది కూడా. ఓకే, చాలా ఏంజలిక్ వేలో, ఎవరి మీద కోపము లేదు, ఎవరి మీద డిసప్పాయింట్మెంట్ లేదు. అసలు ఎలా అంటే ఇట్స్ ఓకే అని ఒక పీస్ఫుల్ వేలో వెళ్తుంది మీ లైఫ్ ఇక్కడ. అలాంటి పర్సన్ మిమ్మల్ని చూసి ఆగిపోయి మీ ఫోకస్ అంతా మీ మీద ఉండడము, ఈ పర్సన్ మిమ్మల్ని కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది మెసేజ్. అండ్ ఈ పర్సన్ మీకు లైక్ సమ్ సార్ట్ ఆఫ్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా సోల్మేట్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే బాగా అర్థం చేసుకునే పర్సన్ అవ్వచ్చు, మీతో కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది. అయితే ఈ పర్సన్ ఇమీడియట్లీ మీ లైఫ్లోకి అంటే ఇమీడియట్లీ మీకు తెలిసే ఛాన్సెస్ లేదు. ఈ పర్సన్ మిమ్మల్ని దూరం నుంచి కొంత టైం నుంచి కొత్తగా ఎంటర్ అయ్యేది ఉంది. మోస్ట్లీ ఆల్రెడీ కొంతమందికి దూరం నుంచి నోటీస్ చేస్తూ ఉండొచ్చు. ఈ పర్సన్ మిమ్మల్ని దూరం నుంచి కొంత టైం వరకు స్టాకింగ్ టైప్ అనమాట, నోటీస్ చేయడము, మీ గురించి ఇంకా తెలుసుకోవడము, మీ లైఫ్ గురించి ఏం నడుస్తుంది ఏంటని చూస్తూ ఉన్నారు.
ఒక మూమెంట్ వచ్చిన తర్వాత సూన్ ఈ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. దీనికి సంబంధించి మీ కైండ్నెస్, కంపాషన్కి సంబంధించి మిమ్మల్ని ప్రేస్ చేస్తారు అన్నట్లు మెసేజ్ ఫస్ట్ మెసేజ్ నాకు అదే వస్తుంది. ప్రేస్ చేయడమే కాదు, వీళ్ళు మీతో కనెక్ట్ అవుతారు అన్నట్లు కూడా చూపిస్తుంది. వెరీ వెరీ నైస్ పర్సన్, చాలా డివోటెడ్ కైండ్ ఆఫ్ పర్సన్. ఎలా అంటే ఈ పర్సన్కి తెలుసు ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వాలి, జస్ట్ క్యాజువల్గా ఉంటూ హర్ట్ చేయడం కాదనమాట. వెరీ మెచ్యూర్ కైండ్ ఆఫ్ ఎనర్జీ అన్నట్టు చూపిస్తుంది. సో ఇలాంటి పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇది మీకు థర్డ్ మెసేజ్ యూనివర్స్ నుంచి. అండ్ ఫోర్త్ అండ్ ఎస్ కింద చదవలేదు రైట్. అండ్ లాస్ట్ వచ్చేసి ఏంటంటే దెర్ ఈజ్ సో మచ్ టు అకాంప్లిష్, మేక్ అ వెరీ డీటెయిల్డ్ ప్లాన్. మళ్ళీ ప్లాన్ గురించి వచ్చి 3 మెసేజెస్ ప్లాన్ గురించే. బీయింగ్ వాచ్డ్ ఓవర్ బై సమ్ వన్ కైండ్. సో ఇక్కడ ఏంటి అని అంటే ఎస్, కైండ్ పర్సన్, కైండ్గా ఉండే వాళ్ళు మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు. కొంతమందికి ఆఫ్ కోర్స్ ఏంజల్సే వాచ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే మీ లైఫ్లో ఏదైతే అకాంప్లిష్ చేయాలి, మీరు గెలుచుకోవాలి అని అనుకుంటున్నారంటే దానికి సంబంధించి డీటెయిల్డ్గా ప్లాన్ తీసుకోండి. ఆ ప్లాన్ని ఫాలో అవ్వండి, డిసిప్లిన్గా ఉంటూ ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అన్నట్టు చూపిస్తుంది. సో ఈ టైంలో మీరు ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఏంజల్. డెఫినెట్లీ మీరు చాలా ప్రొటెక్టెడ్ ఈ టైంలో. ఎవరో మిమ్మల్ని నోటీస్ చేస్తున్నారు. కొంతమందికి మీరు ఎవరైనా లాస్ అయ్యింటే కనుక పెట్ లాస్ అయ్యి ఉండొచ్చు. ఓకే, పెట్స్ కూడా మిమ్మల్ని కాపాడుతూ ఉండొచ్చు ఇక్కడ. ఓకే, కొంతమందికి ఏంటి అంటే ఇక్కడ కూడా ఏంజల్ ఉంది. ఏంజల్ 3 ఏంజల్స్ ఉంది యాక్చువల్లీ రీడింగ్లో. ఓకే, వెరీ నైస్. ఏంజల్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు. ఓకే, బిలీవ్ చేసి అదేవిధంగా అలైన్గా ఉండండి. ఎప్పుడు ఒంటరిగా ఉన్నానని అసలు ఫీల్ అవ్వకండి. మనకు కనిపించరు కానీ మన స్పిరిట్ గైడ్స్, మన ఏంజల్స్ ఎప్పుడు మనతో ఉంటారు. ఓకే, ఏదో ఒక రూపంలో మనకు వచ్చి హెల్ప్ చేస్తూనే ఉంటారు అనమాట తెలియకుండా. ఓకే, సో ఎస్, కొంతమందికి పెట్స్ రూపంలో మిమ్మల్ని కాపాడుతూ ఉండొచ్చు. పెట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది ఇక్కడ. కొంతమందికి మీరు ఎవరైనా పర్సన్ని లాస్ అయ్యారు అని అంటే కనుక ఆ పర్సన్ మిమ్మల్ని దూరం నుంచి యాన్సిస్టర్స్ లేకపోతే రీసెంట్గా అలా ఏమైనా జరిగింది అని అంటే ఈ పర్సన్ మిమ్మల్ని కైండ్గా దూరం నుంచి నోటీస్ చేస్తున్నారు, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు మీతో చెప్పడం అనమాట, నేను ఎప్పుడు నేను నోటీస్ చేస్తూ ఉన్నాను, ఒంటరిగా లేవు, నీ వర్క్స్ నేను నోటీస్ చేస్తున్నాను, కీప్ గోయింగ్ అని చెప్పడం అనమాట. సో కాబట్టి అలాంటి పర్సన్ బ్లెస్సింగ్స్ మీకు ఉన్నాయి అన్నట్లు కూడా మీకు మీ స్పిరిట్ గైడ్స్ నుంచి ఇంకా యూనివర్స్ నుంచి మెసేజ్. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అయితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. Bye for now. Take care.